ఇరాన్‌లో జరుగుతున్నటువంటి విచిత్ర పరిస్థితి ఏంటంటే, మనం దేవుడి పేరు మీద అంటాం గదా! అట్లాగా వాళ్ళ దేవుడైనటువంటి ఖొమైనీ పేరు మీద పరిపాలన జరుగుతుంది. కానీ ఖొమైనీ పరిపాలించటం లేదు. ఖొమైనీ స్టిల్ నౌ స్పృహలో లేడు. ఆయన ఒంటి నిండా కట్లు వీటిటితో కోమాలోనే ఉన్నారు. ఆయన పేరుతో ఒక టీమ్ పరిపాలిస్తుంది. అదెవరో కూడా బయటికి తెలియనివ్వరు. తెలిస్తే వాళ్ళని ఇజ్రాయెల్ లేపేస్తుందేమో అన్నటువంటి భయం. దాని పరిస్థితే నిన్న తాజాగా తేలింది. మొన్నటి సోమవారం జరగాలి చర్చలు. ఇది సోమవారం వచ్చేసింది మళ్ళీ. క్రిందటి సోమవారం రెండో దఫా శాంతి చర్చలు జరగాలి అమెరికాకి, ఇరాన్‌కి మధ్యన. జరగలేదు. మొన్న జరుగుతాయి అన్నారు శుక్రవారం. జరగలేదు. శనివారం నాడు అమెరికా బృందం బయలుదేరుతుండగా ఇరాన్ బృందం వచ్చేసింది. శుక్రవారమే వచ్చేసింది ఇరాన్‌కి. అదే పాకిస్తాన్‌కి. వచ్చేసేసి అక్కడ ఉన్నోళ్ళతో మీటింగ్‌లు అయ్యింది. ఆ తర్వాత అమెరికా వాళ్ళు బయలుదేరారని తెలవగానే ఈళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయాడు? ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ఒమన్‌కెళ్ళాడు. ఒమన్ దగ్గరికి ఎందుకెళ్ళాడు? ఒమన్, ఇరాన్ 2 వైపులా ఉంటాయి హార్ముజ్‌కి. మనిద్దరం కలిసి అమెరికాని తన్నేద్దాం అంటాడు. ఒమనోడు అంత పిచ్చోడు కాదు వీళ్ళని నమ్మడానికి. దాంతో వీళ్ళతో కలవడానికి అతను నిరాకరిస్తున్నాడు. అందుకని నువ్వు అమెరికాతో గొడవ పెట్టుకోకుండా సంప్రదింపులు చేసుకో, సెటిల్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. అందుకని మళ్ళీ ఇప్పుడు వెనక్కొచ్చాడు పాకిస్తాన్. ఇప్పుడు మెయిన్ వెరీ సింపుల్ లాజిక్. అణ్వస్త్రాలు తయారు చేయబోమని హామీ ఇచ్చి యురేనియాన్ని అమెరికాకి అప్పజెప్పి ఆయుధాలు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయబోమని రాసి ఇవ్వాలి ఇరాన్. అందుకు చేస్తే ఇరాన్ సార్వభౌమత్వం అమ్మేసుకున్నట్టే. అలా చెయ్యకపోతే అమెరికా దిగ్బంధం కొనసాగిస్తుంది. హార్ముజ్ దిగ్బంధాన్ని ఇరాన్ కొనసాగిస్తే అమెరికా ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది. ఇరాన్ 1 నెల రోజులు చేయగలుగుతుంది. అమెరికా 2 నెలలు చేస్తుంది, 4 నెలలు చేస్తాయి, 5 నెలలు చేస్తుంది. ఇరాన్ తట్టుకోగలుగుతుందా లేదా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది.